అల్లి సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ను మల్లన్న సాగర్కు లింకు చేసుకున్నాం. కాళేశ్వరం నీళ్ళొచ్చినట్టు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు సరిగా వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. కరెంటు కోతలున్నాయా? ఇంతకుముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళు ఎడిపోయినాయి, బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో అయితే పేదవాళ్లకు ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు అలాంటి సదుపాయం తెచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? దయచేసి ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే, ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే, ఏ ఒక్క స్కీమ్ రాలే. వచ్చిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఏ నిజామాబాద్లోకి వచ్చిందట కదనే? నిజమానా? వచ్చిందా? వచ్చిందానా? తులం బంగారం తుష్టమన్నదా? వడ్లు కొంటానరా? 500 బోనస్ వస్తున్నదా? రాలే. బోనస్ బోగసే అయిపోయిందా? అయిపోయిందా? పాత ధర కూడా ఇస్తలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు. తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చూపించాడు, సార్ ఇవన్నీ తడిచిపోయినాయి, ఇవన్నీ కూడా తడిచిపోయినాయని చెప్పి చూపించినాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే 5 నెలల నుంచి ఒక్కనికొక రూపాయి ఇస్తలేరు. 5 నెలల నుంచి మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే మీద పేరు మీద 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? 5 నెలలనే ఇది ఎందుకు మారిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? వీళ్ళు ఏళ్తారా? వీళ్ళు నడిపిస్తారా? 5 ఏళ్ళు జరుగుతుందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఇన్ని ఏళ్ళ మోపైంది. మీకు తెలియదు, వస్తూ ఉంది. స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ తను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను. పిచ్చిలేసినాదా? రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమైంది, పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కింది కాబట్టి, కాలు ఇరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంధు వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకి వెయ్యారట. ఏం పాపం చేసిండ్రు? 6 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? 7 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రు? వాళ్ళకి వెయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు.
మహిళలకు 2500 రాలే. నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చిరట కదనా.